ఇదేంటి అంటే ఇంగ్లీష్లో ఏమంటారు? ఇంగ్లీష్లో ముందున్నదాన్ని ముందుంటుంది అని చెప్పడానికి ఇంగ్లీష్లో ఏమంటారు? FRONT అంటే ఏంటి? వెరీ గుడ్. ఇప్పుడు ఇక్కడ ఏముంది చెప్పు? ఇదేంటి అంటే ఏంటి? వెరీ గుడ్. ఇప్పుడు ఇదేంటి? ఇక్కడ బియ్యి ఉందా? ఇక్కడ కూడా బియ్యి ఉంది కదా, అంటే బిసైడ్. బిసైడ్ అంటే ఏంటి? ఇక్కడ క్యాప్ ఎక్కడ పెట్టాము? అది పక్కన. బిసైడ్ అంటే ఏంటి? పక్కన. వెరీ గుడ్. ఇప్పుడు చూడు, ఇదేంటి? FR. యా, వెరీ గుడ్. ఇప్పుడు గ్లాస్ కి ఆ బ్యాంగిల్ దూరంగా ఉంది కదా, అంటే ఇదేంటి? ఇంగ్లీష్లో ఏంటి? ఫార్ కదా. ఫార్ అంటే దూరం. వెరీ గుడ్. ఇప్పుడు ఇక్కడ ఏముంది? ఇది NEAR అంటే ఇదేం చెప్పు? NER. ఇప్పుడు ఇది ఫార్ అంటే దూరము, మరి ఇది దగ్గర ఇంగ్లీష్లో ఏమంటారు? NEAR అంటే నియర్. ఏంటది? NER అంటే ఏంటి? నియర్. దూరం ఏమంటాం ఇంగ్లీష్లో? ఏమంటాం? దగ్గర ఇంగ్లీష్లో ఏమంటాం? దగ్గర ఇంగ్లీష్లో ఏమంటాం? NER అంటే ఏంటి? ఎంతో టైం స్టార్ట్ అవుతుంది. వెరీ గుడ్, నియర్. ఓకే, ఇప్పుడు ఇక్కడ చూడు, ఇదేంటి? అండర్ అంటే ఇప్పుడు నేను ఈ బ్యాంగిల్ ని గ్లాస్ కి ఎక్కడ పెట్టాను? ఈ గ్లాస్ కి అదే బ్యాంగిల్ ని గ్లాస్ కి పైన పెట్టానా, కింద పెట్టానా, పక్కన పెట్టానా, లోపల పెట్టానా, బయట పెట్టానా? ఎలా పెట్టానా బ్యాంగిల్ ని? పక్కన పెట్టానా తల్లి? ఇట్లా పెడుతున్నా కదా మీద. అంటే అండర్ అంటే ఏంటి? నువ్వు ఎందుకు చెప్తాను? కింద. ఓకేనా. ఇప్పుడు ఈ గ్లాస్ కి ఈ బ్యాంగిల్ ఎక్కడుంది? ఈ గ్లాస్ కిందే ఉందా బ్యాంగిల్? గ్లాస్ కిందే ఉందా లేదా? ఇప్పుడు UNDER ఏంటది? ఏంటి చెప్పు. మరి బయట అంటే ఇదేంటి మరి? ఇట్లా ఉంది కదా, ఈ గ్లాస్ ఉంది కదా, ఇది కదా అవుట్ సైడ్. ఇట్లా బ్యాంగిల్ ఇదేమో అవుట్ సైడ్, ఇదేమో ఇన్ సైడ్. ఓకేనా. ఇదేమో అవుట్ సైడ్, ఇదేమో ఇన్ సైడ్. ఇప్పుడు ఇదేంటి? ఇప్పుడు గ్లాస్ కి కింద నేను ఇట్లా పెట్టాను అనమాట. గ్లాస్ కింద సరే ఇట్లా పెడితే నువ్వు లోపల అంటున్నావు కదా, ఇట్లా పెట్టాను. ఇప్పుడు కింద ఉందా? గ్లాస్ కి కింద ఉందా బ్యాంగిల్? కింద అంటే ఏంటి? ఇంగ్లీష్లో ఏమంటారు? డౌన్. అండర్. ఓకేనా. డౌన్ అన్నా కిందే, అండర్ అన్నా కూడా కింద. ఓకేనా. ఇప్పుడు ఇక్కడ నేను ఏం రాశాను? UNDER అంటే ఏంటి? కింద. ఇదేంటి తల్లి? ఈ గ్లాస్ లో ఈ బ్యాంగిల్ ఎక్కడుంది? లోపల ఉంది. లోపల అంటే ఏంటి? నీకు తెలుసు. INSIDE అంటే ఇన్సైడ్. ఇప్పుడు ఇదేంటి? గ్లాస్ లోపల ఉంది అంటే ఏంటి? ఇన్సైడ్ అని ఇప్పుడే చెప్పినావు కదా. గ్లాస్ ఏంటి? లోపల ఉంది. ఇదేంటి? ఇన్సైడ్. ఓకేనా. ఇదేంటి మరి? గ్లాస్ కి బయట ఉంది బ్యాంగిల్, అంటే బయట ఉంది అండ్ ఫ్రంట్ కూడా ఉంది. ఓకేనా. ఇప్పుడు బయట ఉన్నది తీసుకుందాం. ఇక్కడ మనం బయట ఉంది అంటే ఏంటి? ఇంతసేపు మొత్తుకున్నావు కదా బయట ఉంది అని. ఏం చెప్పు? ఇంగ్లీష్లో ఏమంటారు బయట ఉండడాన్ని? అవుట్ సైడ్. ఇప్పుడు ఇదేంటి? UP అంటే ఏంటి? వెరీ గుడ్. ఇప్పుడు ఇవన్నీ చెప్తావా? వచ్చేసాయి నీకు చెప్తావా? ఫస్ట్ ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తావా? ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తావా? మరి ఎక్కడ నుంచి స్టార్ట్ చేస్తావు? అక్కడ నుంచి స్టార్ట్ చేస్తావా? చెప్పు. నీ చేతితో నువ్వే చెప్పు. అదేంటి నీకు? చెప్పు. ఇదేంటి? బయట అంటే ఇంగ్లీష్లో ఏంటి? వెరీ గుడ్, సూపర్. నెక్స్ట్. వెరీ గుడ్. నెక్స్ట్. సూపర్ తెలియగా నువ్వు. నెక్స్ట్. వావ్. అంటే నువ్వు ఇంగ్లీష్లో కూడా చెప్పు. ఇంగ్లీష్లో కూడా ఇది అవుట్ సైడ్ అన్నావు. ఇదేంటి ఇంగ్లీష్లో? వెరీ గుడ్. ఇది వెరీ గుడ్. దగ్గర అంటే ఇంగ్లీష్లో ఏంటి? నియర్. ఇంగ్లీష్లో ఏంటి? ఇదేంటి మరి? నియర్. ఇది ఇంగ్లీష్లో నియర్ అంటే దగ్గర. మరి దూరం ఏమంటాము? దూరం ఏంటి? వెరీ గుడ్. ఇదేంటి? కిందనా అంటే ఏంటి?
డౌన్. డౌన్ ఇంకో పేరేంటి తల్లి? కింద. ఇంగ్లీష్లో ఏమంటాం? అంటే ఏంటి? కింద అంటే ఏంటి? అండర్. అండర్. ఓకేనా? ఇదేంటి? అండర్. 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 ఇదేంటి? ఇక్కడ ఫ్రంట్, ఇది ముందు కదా, ముందునేమంటాం చెప్పు? ముందునేమంటాం? ఫార్. ముందు తల్లి. ఫార్ అంటే దూరము. ముందునే ఏమంటాము? ఇక నీ బెంచ్లో ముందు సైడ్ ఉన్న వాళ్ళు ఏమంటాము? ఫ్రెండ్ అంటమా? ఫ్రెండ్ లాగానే ఇదేంటి? ఫ్రంట్. ఫ్రంట్. వెరీ గుడ్. ఇదేంటి? ఫ్రంట్. ఫ్రంట్ అంటే ఏంటి? ఫ్రంట్ అంటే? ఫ్రంట్ అంటే ఏంటి? ఎక్కడుంది బ్యాంగిల్ గ్లాస్కి? ముందున. మరి ఇదేంటి? ఇది ముందున అనుకుంటా. ఇదేంటి తల్లి? ఈ గ్లాస్ నువ్వు ఆ ప్లేస్ నుంచి ఎందుకు వచ్చావు? ఇటు సైడ్ అక్కడ ఉండు, ప్లేస్లో ఉండు. ఇప్పుడు ఇదేంటి? గ్లాస్కి ఎటు సైడ్ ఉందా బ్యాంగిల్? వెనక. అంటే వెనక అంటే ఏంటి? అదేంటి ఇంగ్లీష్లో? వావ్ తల్లిగా సూపర్. నువ్వు దీని పక్కన ఉన్నదేంటి? ఇదేంటి? ఇదేంటి అంటే ఏంటి ఇంగ్లీష్లో? ఇంగ్లీష్లో ఏంటి పక్కన అంటే? వెరీ గుడ్. బిసైడ్. ఓకేనా? మళ్ళీ ఇవన్నీ ఒకసారి చెప్పేసావా? ఇప్పుడు నీ అంతా నువ్వు ఓన్గా చెప్పేసావా? ఇంగ్లీష్లోనే తెలుగులోను చెప్పేమ్మా. ఒక్క నిమిషం చెప్పు. అవుట్ సైడ్. అవుట్ సైడ్ అంటే ఏంటి? అవుట్ సైడ్ అంటే ఏంటి? అవుట్ సైడ్ అంటే ఓకే. నెక్స్ట్ అప్ అంటే? వెరీ గుడ్. నెక్స్ట్ ఇది అప్ పక్కన ఉన్నది? వెరీ గుడ్. అంటే? వెరీ గుడ్. నెక్స్ట్ వెరీ గుడ్ తల్లిగా సూపర్. కిందన అంటే ఇంగ్లీష్లో ఏంటి? చెప్పు చెప్పు. కిందన అంటే? అండర్. ఓకే. అంటే ఇంగ్లీష్లో? సైడ్ అంటారు. బిసైడ్. వెరీ గుడ్. అవుట్ సైడ్ అయిపోయింది. ఇంకొకటి ఫార్ అంటే దూరం అండి. ఇది ముందున. అంటే ఇంగ్లీష్లో? ముందునంటే దగ్గర. ముందనంటే దగ్గర ఎందుకు అవుతుంది? ముందరంటే ఇంగ్లీష్లో ఏమంటారు? ఫార్ అంటే ఏంటి? ఫార్ అంటే ఏంటి? ఫార్ అంటే దూరం. అది ఫ్రంట్. ఫ్రెండ్ అని గుర్తుపెట్టుకో, అప్పుడు ఫ్రంట్ గుర్తు వస్తుంది. ఓకేనా? ఫ్రంట్ అంటే ఫ్రంట్ అంటారు. ఫ్రంట్ అంటే ముందు. నెక్స్ట్ కదండి. అప్పుడు ఏమని చెప్పాలంటే వెనకనేమని చెప్తాం? వెనక దగ్గర ఎందుకు అవుతుంది? వెనకనే ఏమని చెప్తాం? ఫస్ట్ నీకు ఇందాక చెప్పావు కదా. వెరీ గుడ్. మరి ఇదేంటి? ఇది చెప్పలేదు మధ్యలోది. ఇది చెప్పు. ఫార్ అంటే దూరము. దగ్గర అంటే ఏంటి ఇంగ్లీష్లో? ఏంటి దగ్గర అంటే? NEAR. ఏమని చదువుతాం? ఎన్ తోటి ఏం స్టార్ట్ అవుతుంది? చెప్పు. ఇయర్ అంటే ఏంటి? సంవత్సరం. నియర్ అంటే ఏంటి? దగ్గర. నీ బర్త్డే నియర్ బై ఉంది అంటే నీ బర్త్డే దగ్గరలోనే ఉంది కదా. ఇంకా నెక్స్ట్ మంత్ బర్త్డే కదా, అప్పుడు ఏమని చెప్తాం? నియర్ బై ఉంది. ఇప్పుడు నియర్ అని చెప్తాం అనమాట. ఓకేనా? సరేలే. ఇప్పుడు ఇవన్నీ వచ్చాయా నీకు? రేపు చెప్తావా మళ్ళీ? రేపు కూడా మళ్ళీ ఇదే చేయాలి నువ్వు. ఓకేనా? వెరీ గుడ్. గుడ్ నైట్. సైడ్. వెరీ గుడ్. ఓకే. సైడే పెట్టావా బ్యాంగిల్ నువ్వు? వెరీ గుడ్. నెక్స్ట్ అదేంటి? వెరీ గుడ్. నెక్స్ట్ పెట్టు. వెరీ గుడ్ గర్ల్. బిహైండ్ అని ఎక్కడ పెట్టావు తల్లి? బిహైండ్ అంటే ఏంటి? వెరీ గుడ్. ఓకే. వెరీ గుడ్.
ఫార్ ఫార్ పెట్టేసావు ఆల్రెడీ. ఏంటది అయ్యన్ అంటే ఏంటి చూడు, స్పెల్లింగ్ చదువు. ఇన్న అది ఇన్సైడ్ పెట్టి. వెరీ గుడ్. నెక్స్ట్ ఇంకా 3నే ఉన్నాయి చూడు. అప్ప అంటే అప్పంటే వావ్, వెరీ గుడ్ తల్లి. ఇంకొకటే ఉంది చూడు, అప్ప పక్కన ఉంది ఒకటి. కింద అంటే అండ్ వెరీ గుడ్. ఓకే, అండరే పెట్టావా నువ్వు? బ్యాంగిల్ ఎలా పెట్టావు? బ్యాంగిల్ ఎలా పెట్టావు? అండర్ అంటే బ్యాంగిల్ మీద గ్లాస్ పెట్టు, అంటే గ్లాస్ కింద ఉంది బ్యాంగిల్ అని కదా. ఓకేనా? నెక్స్ట్ పక్కన ఇది పడేసింది, అదేంటి తల్లి? అవుట్ సైడ్ అవుట్ సైడ్ అంటే బయట మరి అక్కడ పెట్టావా బ్యాంగిల్? పెట్టానుగా అగో నీ చేతిలో ఉంది అది. ఇక్కడ ఓకే, వెరీ గుడ్. ఇప్పుడు నువ్వు క్లోజ్ యువర్ ఐస్. అవన్నీ చేంజ్ చేస్తాను, చేంజ్ చేశాక నువ్వు చెప్పాలి. ఓకేనా? క్లోజ్ యువర్ ఐస్. ఓకే, ఈలోపు నేను